హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న అంటే 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వైజాగ్ కాలనీ చూద్దాం. సో, ఇదొచ్చేసి వైజాగ్ కాలనీ మెయిన్స్ అంటారు. అంటే మనం ఏ ఊరు నుంచి బయలుదేరినా గూడా వైజాగ్ కాలనీకి రీచ్ అయిన తర్వాత ఇక్కడికే మనం రీచ్ అయ్యేది. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ పార్క్ జేస్తాం మనం. పార్క్ జేసిన తర్వాత ఇలా ముందుకు వెళ్తాం. ఎదురుగా కనపడుతుంది గదా! నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అనమాట. అంటే సాగర్‌ది బ్యాక్ వాటర్ ఉంటుంది గదా! ఆ బ్యాక్ వాటర్‌లో ఇక్కడ క్రియేట్ చేసింది నాగార్జున వైజాగ్ కాలనీ అనమాట. సో, ఈ వైజాగ్ కాలనీలో ఏంటి అంటే స్పెషల్ చిల్ ఔట్ అవ్వచ్చు. ఎవరైనా గానీ ఎక్కడి నుంచి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఒక రోజు మార్నింగు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ నైట్ వరకు ఇంటికి రీచ్ అయిపోవచ్చు మనం. జస్ట్ హైదరాబాద్ నుంచి ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు మ్యాప్స్‌లో గూగుల్ మ్యాప్స్‌లో వైజాగ్ కాలనీ అని కొట్టేస్తే వచ్చేస్తది. సో, ఒక 2 డేస్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఒక రోజు, ఇక్కడి నుంచి మళ్ళీ సాగర్ ఎళ్లి అక్కడ ఒక 1 డే స్పెండ్ చేసి ఇంటికి రావచ్చు 2 డేస్‌లో. బట్ ఇక్కడ మెయిన్ స్పెషల్ వైజాగ్ కాలనీ ఫేమస్ ఏంటి అనంటే, ఇక్కడ ఫేమస్ టెంపుల్సు, తర్వాత వాటర్ ఫాల్స్ అలా ఏమీ ఉండవు. ఒక ఐలాండ్ ఉంటుంది వాటర్ మధ్యలో. ఐలాండ్ వరకు వెళ్ళి, ఐలాండ్‌లో మనం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి బ్యాక్ రావచ్చు. సో, ఈ వాటర్‌లో జర్నీ చేస్తామనమాట. సో, మనం ఎక్కడైతే పార్క్ చేసామో, అక్కడ ఫిష్ అమ్మేవాళ్ళుంటారు. సో, అక్కడ మనం ఫిషు అరౌండ్ 150 రూపీస్ కిలో దొరుకుతుంది. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 150, 200 మనం ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు ఫిష్ తీసుకుంటే వాళ్ళే వండిస్తారు. వండినందుకు వాళ్ళు అరౌండ్ 200 150 అలా చార్జ్ చేస్తారు. సో, మీరు ప్రశాంతంగా రావచ్చు. ఇక్కడ రైస్ వాళ్ళే వండిస్తారు. డబ్బులిస్తే తర్వాత ఫిషు అండ్ మొత్తం వండిస్తారు. ఆ వండించినయన్నీ మనం ఆ బోట్‌లో పెట్టుకొని, చిన్న బోట్‌లో పెట్టుకొని ఐలాండ్‌లోకెళ్ళి ఐలాండ్‌లో స్పెండ్ చేసి అక్కడే తినేసి ఒకవేళ ఫ్రెండ్స్‌తోనొస్తే మంచిగా మందు ఎంజాయ్ చేసేసి, మళ్ళీ రిటర్నొచ్చేసి ఎళ్ళిపోవచ్చనమాట. సో, దానికోసం మంచి ఫ్రీక్ ఔట్ ఏరియా ఇది. అండ్ చిల్ ఔట్ గూడా అవ్వచ్చు నీట్‌గా. చిల్ ఔట్ ఏరియా. మీరెవరైనా చిల్ ఔట్ అవ్వాలన్నా, ఫ్రీక్ ఔట్ అవ్వాలన్నా వీకెండ్‌లో ఒక 1 డేలో వచ్చి వెళ్ళేలాగా వైజాగ్ కాలనీకొస్తే చాలా బావుంటుంది. అక్కడి నుంచి ఏందనంటే ఇప్పుడు వాటర్ తక్కువగా ఉన్నాయి గాబట్టి ఇంత దూరం నడుచుకుంటూ రావాల్సొస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువుంటే ఇదంతా వాటర్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంతసేపు మీరు చూస్తున్నదంతా వాటర్ ఉంటాయి. కొంచెం ఎక్కువొస్తాయి. బట్ సమ్మర్ కొంచెం ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ ఒస్తుంది గాబట్టి ఇంకా వాటర్ లోపలికెళ్ళిపోతుంటాయి. అప్పుడు ఇంకా ఐలాండ్ ఇంకా చాలా పెద్దగా అవుతది. ఇంకా ఎక్కువ మంది గూడా ఉండొచ్చక్కడ. సో, మనం ఏంటి అనంటే ఇక్కడి నుండి ఇంతవరకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ కనపడుతున్న బోట్‌లో ఏందనంటే వీళ్ళది లైన్ ఉంటుంది. ఒక ఒక అసోసియేషన్ లాగా ఫార్మ్ ఉంటుంది. ఒక బోట్ తర్వాతనే ఇంకో బోట్ వెళ్తుంది. వాళ్ళేం ఒకటేసారి అందరూ మన మీదకొచ్చి ఎగబడడం అలాంటిది ఏముండదు. బట్ వీళ్ళెలా చేస్తారనంటే ఒక బోట్‌కి ట్రిప్పు అప్ అండ్ డౌన్ మొత్తం. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మళ్ళీ మనల్నొచ్చి ఇక్కడ దింపుతారు. సో, మీరు 4 మెంబర్స్ ఉండని, 2 మెంబర్స్ ఉండని, మీరొక 8 మెంబర్స్ ఉండని, 10 మెంబర్స్ ఉండని బోట్ వాల్యూ వచ్చేసి 1500-2000 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు. సో, ఆ 1500, 2000 రూపీస్ తీసుకుంటారు. తీసుకెళ్ళి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్టే చేసి మళ్ళీ ఇక్కడికొచ్చి దింపేస్తారు. సో, ఇక్కడి నుంచి ఏందనంటే ఇదంతా ఇలా ఉంటుంది. చుట్టూ కొండలు చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది వెదరు. అసలు సూపర్ ఉంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ నేనేందనంటే ఒక్కడినే వెళ్ళాననమాట. సో, ఒక్కడినే వెళ్ళాననమాట కాబట్టి నేనేం చేశానంటే బోటు ట్రై చేద్దామని అనుకున్నాను. యాక్చువల్‌గా కుదరదేమో అనుకున్నాను. 1500, 2000 పెట్టాలి. సో, సరే ఒకవేళ ఎవరితోనన్నా వెళ్ళే వాళ్ళతోని వెళ్దాము. వాళ్ళు ఓకే అంటే వాళ్ళతోని వెళ్దాం. లేదంటే మనం సింగిల్‌గా బోట్ మాట్లాడుకొని వెళ్ళేసొద్దాము. ఈ చిన్న రౌండ్ తెప్ప ఉంటుంది గదా! ఈ తెప్ప మాట్లాడుకొని వెళ్దామని అనుకున్నాను. బట్ ఏందంటే ఇప్పుడు లక్కీలు అక్కడ కనపడుతున్న ఫ్యామిలీ ఉంది గదా! ఆ బోట్ వెళ్ళే అతన్ని అడిగాను నేను. బోటు బోట్‌లో బ్రదర్ నేను ఇట్లా ఒక్కడినే ఉన్నాను. సో, నేను గూడా వస్తాను అనంటే తను లక్కీలీ ఏందనంటే నాకొక్కడినికి సింగిల్ పర్సన్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ చార్జ్ చేశాడు. చార్జ్ చేసిన తర్వాత ఎక్కించుకున్నాను నన్ను. సో, ఆ ఫ్యామిలీతో పాటు నేను గూడా వాళ్ళు గూడా ఏం అబ్జెక్ట్ చేయలేదు నన్ను హ్యాపీగా. వాళ్ళతో పాటెళ్ళాను. వాళ్ళు గూడా నాతోని చాలా మంచిగా మాట్లాడారు. సో, ఇలా మన బోట్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఇలా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు బోట్‌లోనే లైఫ్ జాకెట్స్ ఉంటాయి అవి. లైఫ్ జాకెట్స్ ఇస్తారు మనకి. అవేసుకొని కూర్చుంటాం. సో, ఇక్కడి నుంచి ఏందనంటే మనం ఐలాండ్‌కి ట్రావెల్ చేస్తాం. ఇక్కడి నుంచి మనకు ఐలాండ్‌కి ట్రావెల్ చేయడానికి ఏందనంటే మినిమమ్ ఒక 15-20 మినిట్స్ పడుతుంది. సో, ఇది దారి. ఇలా వెళ్తాం మనం. అక్కడ ఎదురుగా కనపడుతుందిగా ఇవి చిన్న చిన్న ఐలాండ్‌లివి. ఇవి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కనపడుతుంది ఉంది కదా! రైట్ సైడ్‌లో ఈ రైట్ సైడ్ వైట్ రాక్.
సమ్మర్‌లో ఇక్కడి దాకా రావాల్సొస్తది మనం వాటర్‌కి. వాటర్ ఇక్కడి దాకా ఎండిపోతాయి సమ్మర్‌లో. ఇక్కడి దాకా రావాల్సొస్తది కన్ఫర్మ్‌గా. సో, ఇలా వెళ్తాము మనం. వెళ్ళిన తర్వాత కొంచెం ముందలకెళ్ళి రైట్ తీసుకుంటా. రైట్ తీసుకొని కొంచెం ముందలకెళ్ళిన తర్వాత ఐలాండ్ వస్తది. సో, ఈ ఐలాండ్ దగ్గర ఏందంటే మనల్ని ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ అలా మనల్ని అతను చెప్తాడు. అన్న ఇప్పుడు ఇంత టైం అయింది. ఈ టైం కల్లా మళ్ళీ రావాలి. రిటర్న్ ఎళ్ళిపోతాము అని చెప్పేసి. సో, ఇలా మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది ఐలాండ్‌కి. పోయే దారిలో చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. హ్యాపీ. స్మూత్‌గా వెళ్ళాం. చుట్టూ కొండలు. మనం పోయిన మధ్యాహ్నం టైం అయినా గూడా దూరంగా ఫాగ్‌లాగా కనపడుతుందనమాట. యాక్చువల్‌గా మామూలు టైంలో ఎదురుగా ఉన్న కొండ మసక మసక కనపడుతుంది గదా! మామూలుగా అయితే చాలా క్లియర్‌గా కనపడుతది. 12 అవుతుంది అరౌండ్ ఆ టైం. ఆ టైంలో గూడా ఫాగ్ ఉంది. చూడండి మీకు అర్థమవుతది చుట్టూ చూస్తుంటే. సో, నేను మంచిగా ఎంజాయ్ చేశాను. ఆ ఫ్యామిలీ గూడా నాతో పాటు చాలా మంచిగా కలిసిపోయారు. అలా వెళ్ళాము. బట్ నేనేంటంటే నేనేం తినలేదు. ఒక్కడినే వెళ్ళాను కాబట్టి వాళ్ళు గూడా ఏం ప్లాన్ చేసుకోలేదు వాళ్ళ ఫ్యామిలీ. వచ్చేసి అక్కడ 20 మినిట్స్ ఐలాండ్‌లో చుట్టూ తిరిగేసి మేము రిటర్న్ అయ్యామనమాట. సో, ఇప్పుడు మనం ఐలాండ్‌కెళ్దాం. ఐలాండ్‌కెళ్ళిన తర్వాత ఐలాండ్ దిగి అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. అప్పటి వరకు ఈ వాటర్ జర్నీని మీరు ఎంజాయ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, అందరు మన వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబే చేసుకోవచ్చు మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా ఆ వాటర్ బోట్ వెంట వెళ్తుంటే ఆహ్, ఇట్లా అలలు చాలా బాగా అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత ఒక చిన్న బోట్‌లో జర్నీ చేశాను. ఈ మధ్య మినీ షిప్పులు, లాంచ్‌లు, మినీ క్రూజ్‌లు జర్నీ చేశాను గానీ, బట్ ఈ చిన్న బోట్ జర్నీ చేయడం అనేది ఫస్ట్ టైమ్. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను నేను. సో, మనం ఇలా ముందలకి వెళ్దాం. సో, మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఒకరోజు. వైజాగ్ వెళ్ళి చాలా బాగుంది. సూపరుంది. కాబట్టి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. దాంతో పాటుగా ఏందనంటే మీరు అనుకోని ఉండొచ్చు. ఐలాండ్‌లో ఒక హాఫ్ అన్ అవరే గదా! హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటే ఎంతసేపు కొంచెం ఎక్కువ సేపు ఉండాలంటే ఎట్లా అది ఇది అనుకోవచ్చు. బట్ వాళ్ళేందంటారంటే సమ్‌టైమ్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా ఒకవేళ వాళ్ళిచ్చిన హాఫ్ అన్ అవర్ కాక మరి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా ఉన్నదనుకోండి. హాఫ్ అన్ అవర్ కాదు సారీ పర్ అవర్. పర్ అవర్‌కి రూ. 500 అలా చార్జ్ చేస్తున్నారు ఎక్స్‌ట్రా. వాళ్ళిచ్చే బఫర్ టైమ్ గాకుండా ఇంకా ఎక్స్‌ట్రా మీరెన్ని గంటలుంటే గంటకి 500 ఎక్స్‌ట్రా తనకు పే చేస్తాననంటే తను ఎంత సేపయినా గూడా వెయిట్ జేస్తాడు. పోదాం అని జెప్పేసి వాళ్ళేం తొందర పెట్టరు. మీరు 4 గంటలు ఉందామన్నా గూడా 4 గంటలు ఉంటారు. బట్ ఈవినింగ్ 4:30, 5 కల్లా రిటర్న్ అక్కడ మెయిన్ స్టాప్ మనం ఎక్కడికైతే ఎక్కామో, ఆ మెయిన్ స్టాప్ దగ్గర దిగిపోవాలనమాట ఈవినింగ్. సో, ఆ టైంకల్లా అక్కడికి రీచ్ అవుతది కాబట్టి మీరు 1 గంటకో, 2:00కి వెళ్ళి మేము 4 అవర్స్ ఉంటాం, 6 అవర్స్ ఉంటాం అనంటే నైట్ 7, 8 బయలుదేరదాం అంటే వాళ్ళు ఒప్పుకోరు. 4:30, 5 కల్లి అక్కడికి మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో, ఆ స్టార్టింగ్ పాయింట్‌కి రీచ్ అయిపోవాలనమాట. సో, మీరేందనంటే ఒక ఒక 10 కల్లా 10, 11 కల్లా మీరు వైజాగ్ రీచ్ అయిపోయారనుకోండి. 10 కల్లా రీచ్ అయిపోయారంటే ఒక 1 అవర్‌లో మీరక్కడ ఫిష్ అవన్నీ వండించుకొని 11, 11:30కి స్టార్ట్ అయినా గూడా అక్కడ కూర్చొని లంచ్ టైమ్‌కి అక్కడికెళ్ళేసి 4 దాకా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసుకొని 3:30, 4కి రిటర్న్ బయలుదేరైనా అక్కడికి ఒడ్డుకొచ్చేసిన తర్వాత ఇంటికి రావచ్చు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. హాఫ్ అన్ అవర్‌లోనే మనం అక్కడ ఉండాలని అలా ఏమి ఉండదు. చూసాను చాలామంది యంగ్ పీపుల్, ఫ్యామిలీ తర్వాత కపుల్స్ చాలామందొచ్చారు. ఐలాండ్‌లో మంచిగా స్పెండ్ చేస్తున్నారు. నేను యంగ్ పీపుల్ గూడా ఉన్నారు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వండించుకొని, తెచ్చుకొని అక్కడ కూర్చొని ఎంతండి వాళ్ళొక హాఫ్ అన్ అవర్ బఫర్ ఇస్తారు. 1 అవర్, 1 ½ అవర్ ఎనఫ్ మనకి. ఇంకెక్కువ టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే ఒక 2 అవర్స్ ఎనఫ్ ఎక్స్‌ట్రా. సో, ఆ దూరంగా కనపడుతున్న ఐలాండే అనమాట మనము వెళ్ళాల్సింది. సో, ఈ చుట్టూ ఏందనంటే ఈ కొండల్లో గూడా నైటు ఈ ఫిషర్‌మెన్‌లుంటారనమాట అక్కడ. అటు సైడ్ ఉంటారు. చూపిస్తాను నేను. సో, మనం ఎదురుంగా కనపడుతున్నదే ఆ ఐలాండ్. ఆ ఐలాండ్‌లోనే కొంచెంసేపు మనకొక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేపిస్తాడు. అక్కడుండొచ్చు. సో, వెళ్దాం అక్కడికి. వెదర్ చాలా బాగుంది. చుట్టూ కొండలు, ప్రశాంతంగా చల్ల గాలి. నైస్ అసలు. ఇదంతా ఏందనంటే నాగార్జున సాగర్‌కి బ్యాక్ వాటర్. అంటే డ్యామ్ ఉంది గదా! మనకు ఎక్కువ వర్షాలొచ్చినప్పుడు మనకు గేట్లు ఓపెన్ చేస్తారు గదా! ఆ గేట్లు ఓపెన్ చేసినప్పుడు
గేట్లు ఓపెన్ చేయకుండా ఉన్నప్పుడు ఈ బ్యాక్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది కదా! ఆ స్టోరేజ్ వాటర్ అనమాట ఇదంతా. బ్యాక్ వాటర్ ఇది. అంటే శ్రీశైలం నుంచి ఇలా వచ్చి ఇక్కడి నుంచి సాగర్‌కెళ్తాయన్నమాట. అలా. ఇదంతా దారి. శ్రీశైలం నుంచి వాటర్ వచ్చి సాగర్‌కొచ్చే దారిలో ఇవన్నీ అనమాట. ఇదంతా ఒక సైడ్ అటు, ఇటు, అటు లెఫ్ట్, రైట్ అట్లా ఉంటుంది. చాలా వెడల్పు ఉంటుంది. ఇదొక సన్న ఇదే అని కాదు. ఒక ఒడ్డు ఇది. ఒక పార్ట్. సో, మనకన్నా చూడండి ఎదురుగా ఒక 3 బోట్లున్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక 3 బోట్‌లొచ్చాయి. ఆళ్ళు అక్కడే ఆల్రెడీ ఉన్నారు. మీరు కావాలనుకుంటే కొంచెం స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంచెం లైట్‌గా స్విమ్ చేసుకోవచ్చు. మరీ లోపలికెళ్ళొద్దు. ఎందుకంటే ఏదో ఒడ్డులాగా ఉండదండి ఇది. ఒక ఒక 2 అడుగులు వేస్తే ఖతం నడుము వరకు వచ్చేస్తాయి వాటరు. సో, ఇలా మనం రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత ఏమీ ఉండదు. ఓపెన్‌గా చెప్పేస్తున్నా. పెద్ద ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఈ ఐలాండ్‌లో అలా ఉంటుంది, ఇలా ఉంటుందని ఏమి ఉండదు. జస్ట్ ఫోటో సెషన్స్‌కి బాగుంటుంది. సో, ఇలా ఎళ్లి నేనేం చేయలే. అవతల పక్కకెళ్ళా. ఇప్పుడు ఇక్కడ ఇలా డౌన్ ఉంది కదా! పైకెక్కుతున్నా కదా! ఇది చూడండి ఈ చుట్టుపక్కల. మీకు చుట్టూ చూపిస్తాను. ఆ దూరంగా కూర్చున్నారు ఆ లెఫ్ట్‌లో. మీరు అక్కడ పాజ్ చేసి చూస్తే కనపడుతుంది. చుట్టూ ఇలా ఉంటుంది. ఆ బోట్ ఫిషర్‌మెన్‌లు, బోట్ డ్రైవర్స్ ఆళ్ళు. ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మాత్రం ఐలాండ్ పూర్తిగా మునిగిపోతదండి. డిఫరెంట్ కలర్ కనపడుతుంది కదా! ఒక బ్లూ కలర్ హాఫ్ పైకి సన్ కలర్ లాగా. బ్లూ కలర్ వరకు వాటర్ నిండిపోతాయి. చూడండి స్విమ్మింగ్ చేస్తున్నారిక్కడ. అలా ఎక్కి బోట్ దిగిన తర్వాత ఎక్కి ఇలా డౌన్ దిగాను. ఆ డౌన్ కూడా దిగలేదు. ఇక్కడే చుట్టుపక్కల తిరిగాను. వేస్ట్ ఎంత అంటే ఈ గాజు పెంకలు, ఈ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేసి పగలగొట్టేంతుంది దరిద్రంగా. బట్ కేర్‌ఫుల్ మీరొచ్చినప్పుడు ఏందంటే చెప్పులేసుకొని తిరగండి. చెప్పులు లేకుండా మాత్రం తిరగకండి. ఇప్పుడు ఈ రాయి ఉంది కదా! ఈ రాయి పై వరకు వాటరొస్తాయి. మామూలుగా అంతవరకు వస్తాయి వాటరు. సో, వర్షాకాలం తగ్గిన తర్వాత పోతే మనం ఐలాండ్‌ని మంచిగా ఇంకా సమ్మర్‌లో అయితే ఐలాండ్‌ని హైలైట్ ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇదంతా ఐలాండ్ అనమాట. అటుపక్క కొంతమందుంటారు. ఇటుపక్క కొంతమందుంటారు. ఇలా ఇక్కడ దింపుతారు. ఈ పక్కన ఇంకొక ఐలాండ్ ఆ ఎదురుగా కనపడుతుంది. ఇంకో చిన్న ఐలాండ్ ఉంటది. అక్కడ కూడా దింపుతారు. బట్ మీరేందనంటే ఇప్పుడు నేను దిగిన దగ్గర మీరు దిగొద్దని చెప్పండి. ఆ పక్కన ఐలాండ్‌లో దిగండి. అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళు ఇక్కడ ఫిషెస్ కనపడుతుంటే నేను ఫిషెస్ తీశాను. ఒడ్డులో మన బోట్ దగ్గరనే. సో, నేను దిగిన దగ్గర కాకుండా ఆ పక్కన లెఫ్ట్‌లో కంప్లీట్ ఒక ఐలాండ్ లాగా ఉంటది. అక్కడ డ్రాప్ అవ్వండి. అక్కడ దిగితే చాలా బాగుంటుందక్కడ. సూపర్ ఉంటుంది. సో, ఇక్కడి నుంచి వ్యూ అనమాట. బట్ ఏముండదు ఫోటో సెషన్స్ కొంసేపు ఆ నీడలో చెట్ల నీడల్లో ఆ వాటరు, ఆ వాతావరణం, ఆ చల్లని ప్రదేశం. దాంట్లో కొంచెం మనం అన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి రిలాక్స్ అవ్వడానికి, ఫ్రీక్ ఔట్ అవ్వడానికనమాట ఇది. సో, అక్కడి నుంచి మేము రిటర్న్ బయలుదేరాం. చెప్పాను గదా! ఈ పక్కన ఐలాండ్ అని జెప్పేసి. ఇక్కడ కొంచెం ఫ్లాట్‌గా ఉంది నీట్‌గా. మావోడు కొంచెం మోసం జేశాడు మమ్మల్ని. ఈ ఐలాండ్ దాని పక్కనే. అక్కడ ఆపడానికి కుదరదన్నా అందుకే ఇక్కడ తీసుకొచ్చిన అది ఇది అని జెప్పాడు గానీ, ఇక్కడ ఆపడానికి కుదరదు గానీ, దీని ఎనక సైడ్ నుంచి ఆపొచ్చు. వాడు అదంతా తిరగడానికి ఓవర్ యాక్షన్ జేశాడు. ఇప్పుడు మేమేం జేసాం తర్వాత ఏం జేసామంటే వాడే అన్నాడనమాట. "అన్న ఇదంతా తిప్పుకొనొస్తాను. ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఇస్తే తిప్పుకొస్తానని" జెప్పేసి అని అన్నాడు. ఆ ఫ్యామిలీని ఒక 500 ఎక్స్‌ట్రా అడిగాడు. నన్ను ఒక 100 ఎక్స్‌ట్రా అడిగాడు. సరేలే మనం ఇంత దూరం వచ్చాం గదా! మొత్తం చూద్దాము అని జెప్పేసి వచ్చిన దారి గాకుండా ఇంకో దారిలో అంటే ఇప్పుడు ఎదురుంగా వచ్చాం గదా! అట్నే చుట్టూ తిరిగి మొత్తం ఆ టోటల్ పెద్ద ఐలాండ్ చుట్టూ తిరిగి రిటర్న్ ఎళ్ళిపోయామనమాట. సో, మామూలుగా ఏందంటే జర్నీ ఒక 20 మినిట్స్ పట్టుండే. మామూలుగా మనకి ఇక్కడికి రావాలంటే 20 మినిట్స్ ఇక్కడి నుంచే ఎళ్ళిపోతారు చాలామంది. కొంతమంది మాత్రమే చుట్టూ తిరుగుతారు. సో, ఆ ఎదురుగా కనపడుతుంది గదా! ఆ కొండ చుట్టూ ఆ కొండ చుట్టూ అట్లా తిరిగి వెళ్ళామనమాట. సో, చాలామంది ఏందనంటే ఇక్కడికొచ్చేసి ఇక్కడే కొంచెంసేపు ఎంజాయ్ చేసి ఇటు నుంచి ఇటే వెళ్తారు. బట్ మనం ఎంజాయ్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి మేము సింగిల్‌గా వెళ్ళాము. ఆ ఫ్యామిలీ కూడా ఎక్కువ సేపు ఏం ఉండలేదు. హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉన్నారు. బట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారనమాట. సరేలే ఒక 100 ఎక్కువిస్తే అయిపోతుంది గదా! అని చెప్పేసి వెళ్ళాం. సో, ఇలా చుట్టూ తిరిగి చాలా బాగా అనిపించిందండి నాకు బ్యాక్ వాటర్స్ నుంచి ఇలా చుట్టూ తిరిగి మొత్తం తిరిగేసి మనం ఒడ్డుకెళ్ళామనమాట. ఇటు సైడ్ ఈ ఈ నేను దిగిన బ్యాక్ సైడ్ గూడా ఏందనంటే అక్కడ ఇంకా మంచి ప్లేస్ ఉంది. ఇది జూడండి ఇక్కడ. ఇక్కడికొచ్చి కూడా స్టే జేయొచ్చు. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ బోట్ అతనికి చెప్పండి. చుట్టూ తిరిగి ఆ ఎనక సైడ్ దిగుదాం అని చెప్పండి. లేదంటే ఆ పక్క ఐలాండ్‌లో దిగుదాం అని చెప్పండి. ఇక్కడ చాలామంది ఆగారండి ఇక్కడ. నేను చూసాను. 1, 2 బోట్‌లు కనపడ్డాయి. ఆ పైన పీపుల్ గూడా ఉన్నారు. అక్కడ కూర్చోవచ్చు. అక్కడ ఇది చూడండి ఇక్కడ మంచిగా తిరగడానికి ఆ చెట్లు, పైన హట్స్, గుడిసెలు చాలా బాగున్నాయి అవి.
సో, ఈ బోట్ అతను అక్కడికో మరి వేరే బోట్ వాళ్ళేమో గానీ ముందే మాట్లాడుకోండి. మీరు బోట్ ఎక్కే ముందే మీరు ఆ బ్యాక్ సైడ్ దింపండి మమ్మల్ని. ఇటు సైడ్ వద్దు అని చెప్పేసి. అవి చూడండి అక్కడ ఒక బోట్ ఉంది. ఇక్కడ చూడండి ఇసుక నీట్‌గా మంచిగుంది. తిరగొచ్చు ఇక్కడ మంచిగా మనం. ఇటు సైడ్ మనం కొంచెం ఇటు సైడ్ రమ్మంటే అయిపోతది. ఇంకో 100 ఎక్కిస్తామంటే అయిపోతది. ఆ వచ్చిన దారిలో ఆ బ్యాక్‌లో వెళ్ళిపోతాడు. సో, ఇలా ఎంజాయ్ చేసి మేము సరే ఒకసారి తిరిగినట్టు గూడా ఉంటుంది గదా! అని జెప్పేసి ఈ పెద్ద కొండ చుట్టూ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయాము. రిటర్న్ వెళ్ళిపోయి నా వెహికల్ నేను తీసేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసాను. సో, ఇలా హ్యాపీగా, కూల్‌గా, స్మూత్‌గా మనం ఆ చిన్న బోట్‌లో ప్రశాంతంగా నేచర్‌ని, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ స్మూత్‌గా కన్ఫర్మ్‌గా అండి సింగిల్‌గా వెళ్ళకండి. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం సింగిల్‌గా వద్దసలు. మినిమమ్ 4 మెంబర్స్ వెళ్ళండి. మినిమమ్ 4 మెంబర్స్ వెళ్తే ఐదర్ ఆ బడ్జెట్ వర్కౌట్ అవుతుంది మనకి. అండ్ నలుగురం ఉంటే మాట్లాడుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, టైమ్ పాస్ అవుతది. అక్కడికి వెళ్ళినందుకు మనకు రిలాక్స్ అవుతాం. సో, సింగిల్‌గా వెళ్ళకండి. మినిమమ్ ఒక 4 కపుల్స్ అయితే 2 కాబట్టి యాజ్ యువర్ విష్. బట్ ఫ్రెండ్స్ వెళ్ళాలంటే మినిమమ్ 4 వెళ్ళండి. ఫ్యామిలీస్ అయితే ఒక 2, 3 ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యి వెళ్ళండి. ఇంకా సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చుట్టూ బా ఈ మావోడు నేను నేను వెళ్ళిన బోట్ అతను అక్కడ దింపి మనల్ని బిస్కెట్ చేసాడేమో అనిపించింది గానీ, మనతో పాటు ఇంకా 3 బోట్లున్నాయి. ఆ పైన కూర్చున్నారు ఆ పిల్లలు. అదంతా వేరే విషయం అనుకోండి. బట్ మనం అలా కాదు ఇక కూర్చొని తినటానికి, తాగడానికి వెళ్ళలే కదా! మనం నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి. అందులో ఒకటేంటంటే మనం వెళ్ళిన పర్పస్ వేరు. మనం మీకు చూపించడానికి, నేను చూసి మీకు చూపించడానికి కోసం వెళ్ళాను కాబట్టి మనకు కొంచెం ప్లస్ అవుతే వీడియో కూడా ప్లస్ అవుతది. మీరు కూడా అంత క్లియర్‌గా చూసినట్టు అనిపిస్తుంది నాకు. బట్ ఏంటి అనంటే ఓకే. నో ప్రాబ్లమ్. బట్ నాకర్థమైంది. నేను దిగింది రాంగ్ ప్లేస్‌లో అయినా గూడా నాకర్థమైంది. అందుకని నేను ఇంకా క్లియర్‌గా చెప్తున్నాను మీకు. మీరిక్కడ ఉండకూడదు. ఆ బ్యాక్ సైడ్ గాని, ఆ పక్క ఐలాండ్‌లో గాని దిగండి. అక్కడ దిగితే దగ్గరవుతది. ఇటు నుంచి అటు కనెక్ట్ ఉంటది గానీ, కొంచెం ఎక్కి, దిగి, రాళ్ళు కింద పడి అదంతా గోల ఎందుకు అన్నట్టు అటు సైడే ఆగేస్తే హ్యాపీగా వెళ్ళొచ్చు. సో, ఇలా నేను కూల్‌గా ఇలా వెళ్ళాను. మనతో పాటు 1, 2 బోట్‌లు అవి చూడండి. ఆ దారిలో మేము అటెళ్ళామనమాట. ఆ రైట్ సైడ్ దూరంగా బోట్ కనపడుతుంది గదా! ఆ కొండకి అటు సైడ్ అది. అటు సైడ్ వెళ్ళాం మనం. వెళ్ళేటప్పుడు అటే వెళ్తాం. సో, ఇలా చుట్టూ పెద్ద కొండ. పెద్ద కొండ ఇలా. 1, 2 బోట్‌లు గూడా వస్తాయి. మనలాగా తిరిగే వాళ్ళుంటారు. కాకపోతే తక్కువ. తక్కువ బోట్‌లొస్తాయి. సో, ఇప్పుడు కనపడుతుందేందంటే అది ఫిషింగ్ బోట్ అది. మనలాంటి వాళ్ళు గావదు. సో, వీళ్ళే. వీళ్ళేందనంటే లైన్‌లో ఆహ్, పీపుల్‌ని ప్యాసింజర్స్‌ని మనలాంటి వాళ్ళని తీసుకెళ్తుంటారు కాబట్టి ఏందనంటే వీళ్ళకి మళ్ళీ లైన్ రావడానికంట నార్మల్ డేస్‌లో ఓహ్, వ వ నిన్న 1 ½ డే అంటే 1 డే పడుతుందంట. ఒక రోజుకి ఒక ట్రిప్ మాత్రమే వస్తుందంట వీళ్ళకి నార్మల్ డేస్‌లో. సండే అయితే మాత్రం మేబీ ఛాన్సెస్. సాటర్‌డే, సండే ఉంటే రోజుకో 2 ట్రిప్ తగిలే అవకాశం ఉంటుందంట. సో, ఒక్కసారే పోయొస్తారు కాబట్టి వాళ్ళేందనంటే ఒక 1500, 2000 చార్జ్ చేస్తారు. దాని తర్వాత ఏందంటే ఫిషింగ్ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ లైన్ వచ్చేంత వరకు ఆ ఫిషింగ్ ద్వారా వాళ్ళ జీవనాధారం గడుపు గడుపుతుంటారనమాట. సో, అక్కడే ఉంటారు. నేను చెప్పడం మర్చిపోయా. వైజాగ్ కాలనీ ఎందుకని పేరొచ్చిందో మీకెవరికైనా ఐడియా ఉందా? సింపుల్‌గా చెప్పనా? వైజాగ్ కాలనీ ఎందుకు పేరు ఉందంటే ఎక్కువగా విశాఖపట్నం వాళ్ళు అక్కడ ఉండే ఫిషర్‌మెన్ వాళ్ళేందంటే ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. ఫస్ట్ ఇక్కడ ఫిషింగ్ చేసేవాళ్ళు వాళ్ళు. ఫిషింగ్ చేసుకొని వేరే టౌన్‌లలో ఫిష్ అమ్ముకొని అలా బతికేవాళ్ళనమాట. దాని తర్వాత ఏందనంటే మెల్లమెల్లగా ఎవరో ఒకరిద్దరు రావడం, వాళ్ళ ఇట్లా లోపలికి పోయొద్దాం పదా అని అడగడం. వీళ్ళు ఓకే అనడం, ఎంతో కొంత తీసుకోవడం. అట్లా ఒకరి ద్వారా ఒకరికి, ఒకరి ద్వారా ఒకటి పెరిగి ఇక్కడికి ఫేమస్ అవ్వడం జరిగింది. సో, ఈ విశాఖపట్నం వాళ్ళు మాత్రం చాలా మంది ఉండడం వల్ల ఇక్కడ దానికి వైజాగ్ కాలనీ అని పేరు పెట్టేసారనమాట. సో, అలా వైజాగ్ కాలనీ అని దానికి పేరొచ్చింది. అక్కడోళ్ళు ఎక్కువ మంది ఇక్కడికొచ్చి ఫిషింగ్ చేసుకొని హ్మ్, జీవనాధారం ఉంది కాబట్టి వైజాగ్ కాలనీ అని పేరు పెట్టేసారనమాట. సో, ఫైనల్‌గా దానికి లీగల్‌గానే వైజాగ్ కాలనీ అని పేరు పెట్టడం జరిగింది. మనం గూగుల్ మ్యాప్‌లో గాని, గూగుల్‌లో గాని వైజాగ్ కాలనీ సెర్చ్ చేస్తే రావడం జరుగుతుంది. అంతా బాగుంటుంది. అక్కడ ఆళ్ళే ఉంటారు. ఏం గోల ఉండదు. మనల్ని ఎవరు స్కామ్ చెయ్యరు. స్కామ్‌లు అలాంటివి ఏమి ఉండవండి. వాళ్ళు చాలా క్లియర్‌గా మాట్లాడతారు. వండేటప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు 2 కిలోల ఫిష్ వండుకుంటే ఒక 100 గ్రాములో పావు కిలో తీసేస్తారేమో అనుకో. మీరు కావాలంటే అక్కడ కూర్చొనైనా వండించుకోవచ్చు. నేను చూసాను. ఒక ఒక నలుగురు అబ్బాయిలు వండుతుంటే ఎంతసేపు పడుతుందమ్మా అంటే, "ఇక్కడ కూర్చోండన్నా ఏముంది ఎంతసేపు హాఫ్ అన్ అవర్‌లో వండిచ్చేస్తాను. తీసుకొని వెళ్దురు" అన్నారు వాళ్ళు. మళ్ళీ ఎక్కడ తిరిగొస్తారు అక్కడ సైట్ సీయింగ్ ప్లేస్ కాదు కదా! తిరిగి రావడానికి ఇట్లా.
సో, హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో వాళ్ళు మీకు ఫ్రై, కర్రీ అంటే కర్రీ, బిర్యానీ అంటే బిర్యానీ, వైట్ రైస్ అంటే వైట్ రైస్, ఫిషెస్‌లో 2, 3 రకాలు, ఎన్ని రకాలంటే అన్ని రకాలు వండిస్తారు వాళ్ళు. మీరలా వండించుకొని ఐలాండ్‌కెళ్ళేసి హ్యాపీగా తినేదుంటే తినేసి, తిరిగేసి హ్యాపీగా రావచ్చు. సో, ఇది మనం ఎంత ముందుకు మనకు కనపడుతున్న బోట్‌లేందంటే, ఇంత ముందుకు మనం ఎక్కిన ప్లేస్‌కి మళ్ళీ రిటర్న్ రావడం అనమాట. సో, ఇది వైజాగ్ కాలనీ అండి. సో, మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. సో, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సో, మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. So don't forget subscribe.